హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ గురు చరిత్రలో ఉన్నటువంటి అధ్యాయం 36 గురించి తెలుసుకుందాము. ఈరోజు సోమవారం పారాయణం ప్రారంభమండి. అంటే సప్తాహ పారాయణం చేసే వాళ్ళకి, రోజు ఒక అధ్యాయం చదువుకునే వాళ్ళకి మనం ప్రతిరోజు ఒక అధ్యాయం చదువుకుంటూ సరిపోతుందండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యాయ నమః, శ్రీ గురుభ్యో నమః. అయితే ఇక్కడ ఈ అధ్యాయం అనేటువంటిది మనకి ఏం తెలియజేస్తుందంటే, అత్యవసరమైతే తప్ప పరుల ఇంట్లో భోజనం చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయం ద్వారా మనం తెలుసుకుంటామండి. ఒకవేళ పరుల ఇంట్లో భోజనం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేటువంటిది కూడా స్వామి ఇందులో మనకు తెలియజేస్తారండి. ప్రస్తావన 1. క్రిందటి అధ్యాయాలలో సూచించినట్లు సద్గురు భక్తుల నూతన మహిమ చేత రక్షించబడమే కాక అందులో భాగంగా బోధనను కూడా అనుగ్రహించి ధర్మ మోక్షాన్ముఖులను చేస్తాడు. ఈ అధ్యాయంలో బోధ ప్రధానమైన లీలను సిద్ధుడు వివరిస్తాడు. 2. ఒక్కొక్కప్పుడు మానవులు పరస్పరం విరుద్ధమైనటువంటి ధర్మాల మధ్య చిక్కుతారు. ఈ 36-37 అధ్యాయాల్లో విప్రుడు పరాన్నం స్వీకరించడం అనేటువంటి ధర్మానికి, భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలన్న ధర్మానికి మధ్య చిక్కుతాడు. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ ఏంటంటే, పరాన్నం స్వీకరించడం అనేటువంటి ఒక ధర్మానికి భర్త భార్యను తన రూపంగా తలచి సంతోష పెట్టాలనేటువంటి ధర్మానికి మధ్య చిక్కుతాడు. అప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటిది ఈ అధ్యాయంలో మనం తెలుసుకుందాం. అప్పుడు వివేకి సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో శ్రీగురుడు సూచించాడు. 3. అంతేగాక ఆహార శుద్ధి వలన సత్వశుద్ధి కలుగుతుంది అని శాస్త్రము. సత్వశుద్ధి లోపిస్తే యజ్ఞదాన తప కర్మలు వ్యర్థమవుతాయి అని భగవద్గీత వాక్యం. దీని వివరణ పూర్ణ దత్తావతారమైన షిరిడి సాయినాథుడు బోధించినది. శ్రీ సాయి ప్రబోధామృతంలో చూడవచ్చును. దీని అక్కడ కూడా చెప్పారంట. ఆ వివరణ హర్షమని, సదాచారమని ధృవపరిచే అంశాలను శ్రీస్వామి సమర్థ మాణిక్య ప్రభు మొదలైన సద్గురువుల చరిత్రలో మనం చూడవచ్చును. అక్కడ కూడా మనం చూడవచ్చు. కథారంభము. నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి, స్వామి, అజ్ఞానం అనే గాఢ నిద్రలో మునిగి ఉన్న నాకు ఈ చరిత్ర వినిపించి మేల్కొల్పారు. అంటే మన అజ్ఞానం అనేటువంటి తొలగిపోతుంది అన్నట్టు చరిత్ర చదవడం వలన జ్ఞానం అనేటువంటిది ఉదయిస్తుంది. దయతో అటుపై వృత్తాంతం తెలిపి ఈ జ్ఞానాన్ని దృఢం చేయండి అని ప్రార్థించాడు. సిద్ధయోగి సంతోషించి ఇలా చెప్పసాగారు. నాయన, శ్రీగురు లీలలు ఎన్నని చెప్పగలను. కొన్నింటిని మాత్రమే నేను ఇక్కడ ఉదహరిస్తాను. శ్రద్ధగా విను నాయన అని ఆ సిద్ధయోగి నామధారకునితో ఈ విధంగా చెప్తున్నాడు. గాంధర్వపురంలో సత్యవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు భిక్షాన్నంతో తృప్తిగా జీవిస్తుండేవాడు. కానీ ఎవరింటికి భోజనానికి వెళ్ళేవాడు కాదు. అతడు ఎంతో నిష్ఠతో వైదిక కర్మలన్నీ ఆచరిస్తూ తనకున్న దాంట్లోనే అతిథులను సేవిస్తుండేవాడు. ఒక బ్రాహ్మణుడు ఆ కాలంలో శ్రీగురుని మహిమ వలన అతడికి ఆకర్షించబడి వచ్చిన భక్తులెందరో బ్రాహ్మణ సమారాధనలు చేస్తుండేవారు. ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళేవాడు కాదు. ఒక సంవత్సరం మహాలయాలలో ఒక శ్రీమంతుడు గ్రామస్తులందరినీ దంపత సహితంగా భోజనానికి ఆహ్వానించాడు. ఒక శ్రీమంతుడు అన్నట్టు ఆయనే అందరినీ ఆహ్వానించాడు. అంటే పేరుగా రావాలి, భార్యాభర్తలు ఇద్దరు కలిసి రావాలి అని ఆయనే ఆహ్వానించాడు. ఆ పేద బ్రాహ్మణుడు మాత్రం వెళ్ళడానికి ఒప్పుకోలేదు. అతని భార్యకు అటువంటి సమారాధనలు చేసి భోజనము, దక్షిణలు, కొత్త వస్త్రాలు దానము తీసుకొని సుఖంగా జీవించాలని ఆమెకు చాలా కోరిక ఉండేదంట. ఆమె ఎంత చెప్పినా అతడు ఎప్పటి వలె ఈసారి కూడా ఒప్పుకోలేదు. అతనితో తననొక్కదాన్నన్నా పంపమని, లేకపోతే అతనిని కూడా రమ్మని పట్టుపట్టింది ఆమె. అతడు, నేను రాను, నీకంత ఆశ ఉంటే నువ్వు వెళ్ళవచ్చు అని అన్నాడు. అప్పుడు ఆమె శ్రీమంతునితో, నేను ఒక్కదానైనా భోజనానికి రావచ్చా అని అడిగింది. అతడు దంపతులే రావాలని అన్నాడు. అయితే ఆమె నిరాశ చెంది తన భర్తపై కోపంతో శ్రీగురుని వద్దకు వెళ్ళి తన బాధనంతా వెళ్ళబోసుకుంది. అప్పుడు శ్రీగురునితో చెప్తుంది అన్నట్టు, తన భర్త కూడా ఆ రోజు సమారాధనకు వెళ్ళేలా ఆశీర్వదించమని కోరింది. అందుకు శ్రీ నరసింహ సరస్వతి స్వామి నవ్వి ఆమె భర్తను పిలిపించి, ద్విజోత్తమ,
నా మాట విని ఈ రోజుకు నీవు సమారాధనకు వెళ్ళు. భార్య యొక్క కోరిక తీర్చడం భర్త యొక్క ధర్మం అని హితం చెప్పారు. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, మీ ఆజ్ఞానుసారం నా నియమం విడిచి నేను సంతర్పణకు వెళ్తాను. గురువు ఆజ్ఞను ఉల్లంఘించకూడదు కదా అని చెప్పి ఆమెతో సమారాధనకు వెళ్ళాడు. అప్పుడు ఆ స్వామి చెప్పారని ఆయన వెళ్ళారు, కానీ లేకపోతే వెళ్ళేవాడు కాదు అసలు. ఆనాడు అతను జీవితంలో మొదటిసారిగా ఒక సత్రం వద్ద వందలాది బ్రాహ్మణుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడు. ఫస్ట్ టైం అంట. అతడు భోజనానికి కూర్చోగానే ఆ దంపతులు ఇద్దరికి అక్కడ తమ విస్తరలోనూ మరి కొందరి విస్తరణలోనూ ఉన్న అన్నాన్ని ఒక కుక్క ఒక పంది తాకి అపవిత్రం చేసినట్లు దర్శనమైంది. ఆమె ఆశ్చర్యపోయి పరీక్షించి చూడగా నిజంగానే ఒక కుక్క దండిలో నుంచి దూరి వచ్చి అన్నపు రాశిని ముట్టుకున్నది. వెంటనే ఒకరు దాన్ని తరిమివేసి వడ్డన కొనసాగిస్తున్నారు. అది ఆ బ్రాహ్మణి చూసి వెంటనే కోపంతో విస్తరి ముందు నుండి లేచి అందరితో ఆ విషయం చెప్పింది. ఆమె భర్త తలదించుకొని బాదుకున్నాడు. తన తల బాదుకొని, బుద్ధి లేని దానా, నీ వలన ఈరోజు నా కర్మ ఇలా కాలింది అని చెప్పి విస్తరి ముందు నుండి లేచిపోయాడు. అప్పుడు ఆమెను తీసుకుని శ్రీగురుని వద్దకు వెళ్ళాడు. ఆయన ఆమె కేసి చూస్తూ, ఏమమ్మా, పరాన్న సుఖం అనుభవించావా? నీ కోరిక నెరవేరిందా అని అడిగి నవ్వారు. ఆమె సిగ్గుతో తలదించుకొని, స్వామి, నా బుద్ధిహీనత వలన మా వారిని కూడా ఈ కుక్క కూటికి బలవంతాన తీసుకుపోయాను. నా తప్పు మీరు ఎలాగైనా మీరే సవరించాలి అని వేడుకున్నది. ఆమె భర్త ఆమెను నిందించి తన వ్రతభంగం అయినందుకు ఎంతగానో వాపోయాడు. అప్పుడు శ్రీగురుడు అతనిని ఊరడించి ఇలా చెప్పారు. పోనీలే, ఏమైతేనేమి, నేటితో నీ భార్య మనసు కుదుటపడింది కదా. ఆమె ఇంకెప్పుడు నేను ఇలా వేధించదు. ఇంత మాత్రానికే నీకెట్టి దోషము రాదు. నీకు నియమభంగము కాదు. ఎప్పుడైనా దేవపితృ కార్యాలలో భోక్త లభించక ఎవరైనా కర్మానుష్ఠానానికి ఆటంకం ఏర్పడినప్పుడు దానిని రక్షించడానికి భోక్తగా వెళ్ళినందువలన ఎట్టి దోషము ఉండదు అని చెప్పారు స్వామి. అప్పుడు ఆ విప్రుడు, స్వామి, ఎలాంటి భోజనం చేయవచ్చు, ఎలాంటిది చేయకూడదో దయతో వివరించండి స్వామి అని కోరాడు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్పాడండి. ఇక్కడ వస్తుంది చూడండి. గురువులు, మేనమామలు, ఆచారవంతులైన వేద విధులు, అత్తమామలు, తోబుట్టువులు పెట్టిన భోజనం చేయొచ్చు. వీళ్ళ దగ్గర మనం భోజనం చేయొచ్చు. తల్లిదండ్రుల చేత సేవ చేయించుకునేవాడు, భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, పొగరుబోతు, తగాదాల కోరు, వైశ్వదేవం చేయనివాడు, డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, క్రోధవంతుడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, పీసినారి, శ్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి స్నానం చేయకుండానే భోజనం చేసేవాడు, భగవన్నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు లేనివాడు. భగవంతుని నామస్మరణ పట్ల శ్రద్ధాభక్తులు ఎవరైతే లేవో వాళ్ళు కనీసం సంధ్యావందనం అయినా చేయనివాడు. డబ్బు తీసుకొని డాంబికంగా జపాలు చేసేవాడు, విశ్వాసఘాతకుడు, పక్షపాతంతో అన్యాయం పలికేవాడు, స్వధర్మం విడిచి పరధర్మం అవలంబించేవాడు, బ్రాహ్మణులను, గురువులను, సాధువులను, తన ఇంటి భోజనాన్ని నిందించేవాడు, తన ఇంటి కులదేవతను విడిచినవారు, దురాశపరులు, భగవంతునికి నివేదించకుండా భోజనం చేసేవారు. ఇలాంటి వారి భోజనము తిన్నవారు పతితులవుతారు. కూతురును, అల్లుణ్ణి బాధించే వారికి మరి జన్మలో బిడ్డలు అనేటువంటి కలగవు. కొంతమంది కూతురును, అల్లుడిని తిడతారు కదా, వాళ్ళకు వచ్చే జన్మలో బిడ్డలు ఉండరట. వాళ్ళు గొడ్రాలుగా పుడతారంట. కేవలం అద్వైతం చెప్పి దేవపూజ చేయనివాడు, పొట్టకూటి కోసము కపటంగా ప్రవర్తించేవాడు, పెట్టిన భోజనము వలన మరి జన్మలో గురుడితనము, అల్పాయుషు లేక చెవుడు కలుగుతాయి. నిత్యము ఇతరుల ఇంట్లో భోజనం చేసేవారి పుణ్యమంతా నశించి వారి పాపమంతా సంక్రమిస్తుంది. ప్రతిరోజు కొంతమంది వేరే వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తారు కదా, వాళ్ళకట వాళ్ళు చేసుకున్న ఇంట్లో పుణ్యమంతా పోయి
పాపం అంతా సంక్రమిస్తుందంట. పూర్ణిమ అమావాస్య రోజులలో పరుల ఇంట భోజనం చేస్తే మాసం ఆర్జించిన పుణ్యం అంతా నశిస్తుంది. ఈరోజు మాత్రం ఎవరింట్లో భోజనం చేయొద్దంటండి. పూర్ణిమ రోజు కానీ అమావాస్య రోజులలో కానీ ఎవరింట భోజనం చేసినా వాళ్ళ యొక్క పుణ్యం అంతా నశిస్తుందంట. సాటి వారికి కర్మానుష్ఠానంలో లోపం తీర్చిదిద్దడానికి తప్ప ఇతరుల ఇంటికి భోజనానికి వెళ్ళకూడదు. అలా చేసిన దోషం గాయత్రి జపంతో తొలగుతుంది. సేవకుల ద్వారా ఆహ్వానం పంపిన వారి ఇంటికి కూడా వెళ్ళకూడదు. మనువడు పుట్టేదాకా అల్లుని ఇంట్లో కూడా భోజించకూడదు. గోవు, భూమి, బంగారం మొదలైనవి దానం చేసుకోవడం కూడా అంత చెడ్డవేమి కాదు. కానీ గ్రహణ సమయంలో సూతకం అప్పుడు పుణ్యతీర్థాల్లోని దానాలు తీసుకుంటే దోషం వస్తుంది. ఇటువంటి అనుచిత భోజనం చేయకుండా సధర్మాన్ని ఆచరించే వారికి ధన్యం ఉన్నటికీ రాదు. దేవతలు, సిద్ధులు, కామధేనువు కూడా వాటిని సేవిస్తుంటాయి. అప్పుడు విప్రుడు నమస్కరించి, స్వామి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెం వివరించండి అని ప్రార్థించాడు. స్వామి ఇలా చెప్పారు, నాయన, పూర్వము ఒకప్పుడు నైమిషారణ్యంలో పరాశర మహర్షిని మునులు ఇలా కోరారు. మునీంద్ర, స్వధర్మానుష్ఠానంలో మాకు అడుగడుగున సందేహాలు కలుగుతున్నాయి. ఆచారము, మంత్రము గురువు నుండి తప్ప తెలుసుకోకూడదంటారు కనుక దయతో మాకవి వివరించండి. అప్పుడు ఆ మహర్షి ఇలా చెప్పారు. ఋషులారా, సదాచారం వలన సర్వము సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడు బ్రహ్మి ముహూర్తంలో నిద్రలేచి భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలు, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలు, చతుర్దశ భువనాలు, సప్త ద్వీపాలు, సప్త ఋషులను మొదటగా స్మరించాలి. అప్పుడు గోవుకు మ్రొక్కి ఆచమనం చేశాకనే కాలకృత్యాలు తీర్చుకోవాలి. స్నానము, భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనం చేయాలి. చూడకూడనివి చూసినప్పుడు, మాట్లాడకూడనివి మాట్లాడినప్పుడు, వినరానివి వినినప్పుడు ఆచమనం చేస్తే శుద్ధి కలుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవిని తాకాలి. అంటే ప్రతిసారి ఆచమనం చేయడం కుదరదు కదా, అప్పుడు కుడి చెవిని తాకాలంట. అంటే ఎందుకు అంటే కుడి చెవిలో మనకు అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలైన సకల దేవతలు మనకు కుడి చెవిలో ఉంటారట అండి. సో అందుకోసమని కుడి చెవిని తాకాలంట. తర్వాత మానసిక స్నానంతో పరిశుద్ధుడై సూర్యోదయము వరకు గాయత్రి తప్ప మిగిలిన వేద భాగంలో ఏ ప్రార్థన శ్లోకాలైనా చదువుకోవచ్చును. తర్వాత ఊరికి నైరుతి దిక్కున 6 బయట దేవాలయాలు, పవిత్రమైన చెట్లు లేని చోట, బాటకు నీరుకు దూరంగాను, ఆకులు గడ్డి లేని చోట మల విసర్జన చేయాలి. ఆ సమయంలో జందము వేరుగా వేసుకోవాలి. అంగవస్త్రం తలకు చుట్టుకొని ఉండాలి. దిక్కులకేసి ఆకాశం కేసి చూడకూడదు. పగటి వేళ ఉత్తర దిక్కుకు, రాత్రివేళ దక్షిణ దిక్కుకు తిరిగి కూర్చోవాలి. తర్వాత ఆచమించి కులదేవతను స్మరించాలి. ఇలా శ్రీగుడు ఆచారం కాండ గురించి ఇంకెన్నో అంశాలు బోధించారు. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మనం మళ్ళీ రేపు కలుద్దామండి. శ్రీ దత్తాయ గురువే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నరసింహ సరస్వత్యాయ నమః. ఇప్పుడు ప్రతిరోజు ఈ అధ్యాయం చదవడం అయిపోయిన తర్వాత మనము స్టార్టింగ్లో నేను చూపించాను కదండి, అందులో మీకు ఏ ప్రాబ్లం ఉందో ఆ శ్లోకం అనేటువంటిది ఖచ్చితంగా ప్రతి ఒక్క అధ్యాయం కంప్లీట్ అయిపోయిన తర్వాత, లేకపోతే సప్తాహ పారాయణం చేస్తున్నప్పుడు ఆ రోజు సప్తాహ పారాయణంకి సంబంధించి ఆ అధ్యాయాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ యొక్క మంత్రాలు అనేటువంటి మనం చదువుకోవాలండి. ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.